కానీ ఈరోజు ప్రజలు ఖురాను గ్రంథంలో అల్లాహ్ ఏ విధంగా తెలియచేశాడో ఆ విధంగా వారిని గుర్తించకుండా నేడు సమాజంలో బురిడి కొట్టించేటటువంటి వ్యక్తులని ఔలియాలు అని అనుకుంటున్నారు. వలి అంటే అల్లాహ్ యొక్క సన్నిహితుడు, వలి అంటే సంరక్షకుడు, సన్నిహితుడు అన్న అర్థాలు వస్తాయి. ఔలియా అంటే అల్లాహ్ యొక్క స్నేహితుడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎవరు? అల్లాహ్ యొక్క స్నేహితుడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఇష్టపడిపోయి తన స్నేహితుడిగా చేసేసుకున్నాడు అల్లాహ్ తాలా. ఎవరిని? ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని. అయితే మరి ఔలియా ఎవరైతారు? ఎవరంటే చిత్తశుద్ధితో అల్లాహకు ప్రవక్తకు పరిపూర్ణమైనటువంటి విధేయత చూపుతూ అనుక్షణం అల్లాహకు భయపడుతూ పాప కార్యాలకు దూరంగా ఉంటూ నిరంతరం దైవారాధనలో కృషి చేసేటటువంటి వారినే అల్లాహ్ యొక్క ఔలియా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలోని వారు ఎవరైనా సరే అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వసించి అమితమైనటువంటి విధేయత చూపుతూ పాపాలకు దూరంగా ఉంటూ అతి ఎక్కువగా ఆరాధనలో జీవితం గడుపుతూ అల్లాహ్ ప్రసన్నతను కోరుకుంటూ ఉన్నట్లయితే గనక అలాంటి వ్యక్తి కూడా అల్లాహ్ యొక్క ఔలియానే. కావున అల్లాహ్ యొక్క ఔలియానంటే భయభక్తులతో మసలుకునేవారు, నిరంతరం దైవారాధనలో కృషి చేసేటటువంటి వారు. అలాంటి వారందరూ కూడా ఔలియాలుగానే పరిగణించబడతారు. అలాగే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే యూనుస్ 62-63 ఆయతలు అల్లాహ్ అంటున్నాడు, అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. వినండి, అల్లాహ్ యొక్క స్నేహితులకు భయము కానీ దుఃఖము కానీ ఉండదు. అల్లదీన ఆమను వకాను యత్తకూన్, వారు విశ్వసించిన వారై ఉంటారు, చెడుల విషయంలో అల్లాహకు భయపడేటటువంటి వారై ఉంటారు. అల్లాహ్ యొక్క ఔలియాలకి, అల్లాహ్ యొక్క స్నేహితులకి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. వాళ్ళు అనుక్షణం అల్లాహకు భయపడుతూ చెడులకు దూరంగా ఉండే వాళ్ళు అయి ఉంటారు. సోదరులారా, ప్రవక్తలు అల్లాహ్ యొక్క ఔలియాలే, అలాగే సహాబీలు అల్లాహ్ యొక్క ఔలియాలే. ఇంకా సజ్జనుల్లో, పుణ్యపురుషుల్లో, తాబయ్యలలో, తాబయ్యలలో ఔలియాలు ఉన్నారు. కానీ ఈరోజు ఔలియాలు అంటే ఎవరు అంటే కనుక ప్రజల్లో ఈరోజు ఒక అపోహ ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే దర్గాలలో ఉండే పీఠాధిపతులు ఔలియాలు అనుకుంటున్నారు. దర్గాలలో ఉండే పీఠాధిపతుల యొక్క తండ్రులు, ముత్తాతలు ఔలియాలు అనుకుంటున్నారు. సోదరులారా, ఔలియాలంటే వారు కాదు. అల్లాహ్ వాళ్ళతో రాజీ పడి ఉంటాడు. రదియల్లాహు అన్హుం వరదు అన్హు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడైపోయాడు, వారు కూడా అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. అలాంటి సహాబీలకు అది వర్తిస్తుంది. ఎవరైతే సహాబీల మార్గంలో నడిచారో అలాంటి వారికి అది వర్తిస్తుంది. అంతేకాని నిద్ర లేసినాంటి దర్గాల వద్ద తాయెత్తులు చుట్టుకొని 100కు 200కు అమ్ముకునే వాళ్ళు ఔలియాలు కారు. సోదరులారా, మాకు శక్తులు ఉన్నాయి, మా వద్ద మేము రోగాలు నయం చేసే మహిమలు ఉన్నాయి అని చెప్పి జనాలను బురిడి కొట్టించి జనాల వద్ద డబ్బులు రాబట్టుకున్నటువంటి వ్యక్తులు ఔలియాలు కారు. సమాధులు పెట్టుకొని ఆ సమాధుల వద్ద బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు ఔలియాలు కాదు. సోదరులారా, ప్రజలు ఈరోజు ఇదే అనుకుంటున్నారు. దర్గాల్లో ఉండే పచ్చ రుమాలు, ఎర్ర రుమాలు కట్టుకునే ఆ ముజావల్లే ఔలియాలు అనుకుంటున్నారు. ఆ ముజావల యొక్క తండ్రులు, తాతలే ఔలియాలు అనుకుంటున్నారు. వాళ్ళే గనక ఔలియాలు అయి ఉంటే దర్గా జోలికి కూడా వెళ్ళరు. సోదరులారా, వాళ్ళే కనుక ఔలియాలు అయి ఉంటే ఈ తాయెత్తులు, దారాలు, షిర్కుతో కూడుకున్న పనులు జోలికి కూడా వెళ్ళరు. అందుకే అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, అల్లదీన ఆమను వకాను యత్తకూన్, వారు విశ్వసించిన వారై ఉంటారు, చెడుల విషయంలో అల్లాహకు భయపడే వారై ఉంటారు. మరి ఈరోజు
చాలామంది చూడండి, గల్లీకి ఒక దర్గా కట్టేసి అక్కడ ఒక సమాధి నిర్మించి, ఇదిగోండి ఇది ఔలియా సమాధి, ఇది ఇక్కడ ఔలియా ఉన్నారు అని చెప్పి చెబుతున్నారు. సోదరులారా, మా ఊరు దగ్గర ఒక గుట్ట మీద దర్గా ఉందండి. నేనేంటంటే ఎక్కడికైనా వెళ్ళినానంటే కనుక అసలు ఈ ఊరి చరిత్ర ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఆ మందిరం చరిత్ర ఏంటి, ఆ యొక్క దర్గా చరిత్ర ఏంటి, ఖచ్చితంగా నేను అడిగి మరీ తెలుసుకుంటాను. ఆ విధంగా ఆ గుట్ట దగ్గర ఒక దర్గా నిర్మించారండి. ఎవరు ఆయన అని అంటే కనుక షాషా వలి అంట. ఎవరు ఆయన? హజ్రత్ షాషా వలి అని అంట. ఆయన ఏం చేశాడంటే కనుక అక్కడ వేర్లు ఆకులు అవి ఇవి అడవి నుంచి తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి పల్లె ప్రాంతం వాళ్ళకి వైద్యం చేసేటటువంటి వాడంట. ఆయన నమాజ్ చదువుకుంటూ అక్కడే అలా వైద్యం చేసుకుంటూ తాయెత్తులు దారాలు మంత్రించడము, అంతరాలు వేయడం, తంత్రాలు వేయడం చేసేవాడంట. ఆ విధంగా ఆయన అక్కడే ఒక చెట్టు కింద చనిపోయాడంట. ఆయనకు దర్గా కట్టేశారంట. ఆయన ఔలియా అంట. చెప్పండి, ఈ విధంగా షిర్కు పనులైనటువంటి తాయెత్తులు దారాలు అంతరాలు తంత్రాలు మంత్రాలు కట్టుకునేవాడు ఔలియానా? ఎంత పెద్ద గొప్ప బిరుదు ఎవరికి ఇస్తున్నారు? నిరంతరం షిర్కులో ఉంటూ షిర్కు పనులు చేసుకుంటూ షిర్కులోనే చనిపోయిన ఒక ముష్రిక్కి ఔలియా అని వీళ్ళు పేరు పెడుతున్నారు. వీళ్ళు ఔలియాలు కారండి. అలాగే పెద్ద పెద్ద దర్గాలు ఏవైతే పేరు మోసిన దర్గాలు ఉన్నాయో ఆ దర్గాలలో ముగ్గురు చరిత్ర నేను విన్నాను. ఆ ముగ్గురు అంట వాళ్ళు సజీవ సమాధి అయిపోయారంట. ఏమండి, ఇస్లాంలో సజీవ సమాధి ఉందా? ఆత్మహత్య నేరం. అంటే మనిషి ప్రాణంతో బ్రతికి ఉండగానే వెళ్ళి సమాధిలోకి వెళ్ళి కూర్చొని అక్కడ పైన మట్టి కప్పేటేసడం, ఆ విధంగానే అతను మరణించటం. దీన్ని జీవ సమాధి అని అంటారు. జీవ సమాధి ఇస్లాంలో హరాం. మరి ఇస్లాంలో ఆత్మహత్య ఘోరమైనటువంటి పాపంగా పేర్కొనబడింది కదా. అల్లా యొక్క ఆజ్ఞకు, ప్రవక్త యొక్క తరీకాకు వ్యతిరేకంగా జీవ సమాధి అయిపోయిన వాడు ఔలియా ఎలా అవుతాడు? ఎలా కాగలడు? అలాంటి వారు కూడా ఔలియాలు కారు. ఎవరైతే సజీవ సమాధి అయిపోయారో వాళ్ళు ఖురాన్ హదీసులకు, ప్రవక్త తరీకాకు, సహాబాల యొక్క తరీకాకు వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వారే కానీ అలాంటి వారు ఔలియాలు కారు సోదరులారా.